కలిసేసి అవతల నోరు మూయించవచ్చు, వాడిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చు, బూతులు తిట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. రారు నా కొడకలా చూసుకున్నావు, నీకు ఆ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిస్తే ఈ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి నాగేశ్వరం మీద పెట్టినట్టే కంప్లైంట్ పెట్టచ్చు, దొంగ కంప్లైంట్. బేసిక్గా ఏంటంటే ఒకడు మాట్లాడిన దాని మీద కంప్లైంట్ పెట్టాలంటే కనుక పవన్ కళ్యాణ్ మీద ఎన్ని వందలు పెట్టాలి, చంద్రబాబు మీద ఎన్ని వందలు పెట్టాల్సి వస్తుంది. అది కేసు పెట్టదగ్గది కాదని తెలిసినా కేసు పెట్టి బెదిరించే ప్రయత్నం చేశారు. అది రివర్స్ అయింది. అక్కడితో అయిపోతే పోదు. ఇప్పుడు జస్ట్ ఆయన ఎవరు నాకు తెలిసి ప్రొఫెసర్ నాగేశ్వర్ తన కులం ఏంటో ఈ రోజు వరకు నోరు మీద పడ. కానీ ఆయన కులం ఎత్తాడు. ఎవడు చెప్పాడు నీకు? ఎవడో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడట, ఏమని నాగేశ్వర్ సోన్సో కులం వాడు, మా కుల సంఘం అంతా కూడా ఆయనకి అండగా నిలబడతామని పెట్టాడట. ఆడెవడో పెడితే గొట్ట నువ్వు వచ్చి దాన్ని నాగేశ్వర్ కులాలను ఎత్తుతున్నాడు, నువ్వు 100 సార్లు కులం ఎత్తుంటావు, నువ్వు 100 సార్లు కాపు కులం కాపు అని మాట్లాడుతావు. కానీ నేను మాట్లాడట్లేదు, అందరు నా గురించి కులం నాకు ఆపాదిస్తున్నారంట. మళ్ళీ ఆయన కులం ఆయన ఎత్తలేదు ఈ రోజు వరకు. ఆయన పేరుతో వచ్చిందని నీ పేరుతో 100 వచ్చినాయి. ఎందుకు ఈ అనవసరమైన పెంట చర్చ ఎందుకు తీసుకొస్తావు? ఇప్పుడు వీరాభిమానికి గుడ్డిగా అభిమానించేవాడికి నీ దగ్గర అంత కరెక్ట్ గానే కనబడుతుంది. అదే సందర్భంలో తటస్థుడికి నీ దగ్గర లోపం కనిపించకుండా చూసుకోవాలి. నీ వ్యతిరేకికి పోనీలేర పాప మీదో అనేటట్టు అనిపించాలి, కానీ నీ వ్యతిరేకికి ఇక చాయిస్ లడ్డూ లాంటిది ఇవ్వకూడదు. ఇక్కడ తెలంగాణ వాదం దాంట్లో నువ్వు వేలు పెట్టడం అనవసరం. నేను తెలంగాణ గడ్డ మీద నా పార్టీ పుట్టింది, మరి తెలంగాణ గడ్డ మీద పుట్టి ఏమన్నావు నువ్వు ఆ రోజున? తెలంగాణ విభజన విధానం తప్పను, విధానమే తప్పన్నావు నువ్వు. కానీ అది తెలంగాణ వ్యతిరేకంగా అనిపిస్తుంది కదా. 11 రోజులు అన్నం తినలేదని అక్కడే